పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నందువల్ల ఈ నెలకు ఉత్తరాషాఢ అనే పేరుంది. కానీ కాలక్రమేణా ఆషాఢ మాసంగా మారిపోయింది. ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా భావిస్తారు. అనేక శాస్త్రీయ కారణాల వల్ల ఈ మాసాన్ని శూన్యమాసంగా భావిస్తారు. అవేంటంటే, అంతకు ముందు వరకు వేసవి తాపంతో అల్లాడిన ప్రజలు వేసవికాలం పోయి వర్షాకాలం మొదలవుతుంది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పు జరుగుతుంది. తొలకరితో మొదలైన వర్షాలు వేగం పుంజుకున్నాక పొలాన్ని దుక్కి దున్నేందుకు, సాగు భూములను సిద్ధం చేసుకునేందుకు కాళ్ళు చేతులు కుళ్ళిన చెత్త, కీటకాలతో కూడిన నీటిలో ఉంచడం వల్ల ఎన్నో రకాల వ్యాధులకు గురవుతూ ఉంటారు. అప్పటి వరకు నమోదైన 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు క్రమేపీ 35 నుండి 32 డిగ్రీల వరకు పడిపోవడంతో శరీరంలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి. పూర్వం వైద్య సదుపాయాలు, మంచినీటి సౌకర్యాలు, సురక్షిత ప్రయాణం వంటి సదుపాయాలు లేని కారణంగానూ కొత్త సూక్ష్మజీవులు పుట్టడం వల్ల కొత్త వ్యాధులు సోకేవి. ఇక్కడ ఇంకో విషయం కూడా నిషేధించడం జరిగింది. ఆషాఢ మాసంలో కొత్త దంపతులకు ఆంక్షలు విధించడం జరిగింది. అనారోగ్యకరమైన సంతానం కలగకుండా ఉండేందుకు ఇలాంటి నియమ నిబంధనలు విధించారు. పైన చెప్పబడిన శాస్త్రీయ కారణాల వల్ల ఈ మాసం శూన్యమాసంగా చెప్పబడింది. వివాహాది శుభకార్యాలు చేయని ఆషాఢ మాసం శూన్యమాసంగా పేర్కొన్నప్పటికీ ఈ మాసంలో అనేక పర్వదినాలున్నాయి. విష్ణు ఆరాధకులకు ఎంతో ముఖ్యమైన తిథి ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఈ తిథిని తొలి ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి మరునాటి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. జ్ఞానజ్యోతిని వెలిగించిన గురువును, లోకానికి జ్ఞానరాశిని అందించిన వేదవ్యాసుల వారిని ఆషాఢ పౌర్ణమిన, గురు పౌర్ణమి నాడు ఆరాధించే రోజు. తెలంగాణలో గ్రామ దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ మొదలైన పేర్లతో పూజలు అందుకుంటూ ఇంటింటి నుంచి వైభవంగా బోనాలు తీసుకుని వెళ్లి నివేదన అర్పించేది ఈ ఆషాఢమాసంలోనే. సమస్త జగత్తుకి పరిపాలకుడైన పూరి జగన్నాథుని రథయాత్ర జరిగేది కూడా ఈ ఆషాఢమాసంలోనే. ఇంకో విశేషమండోయ్, ఆషాఢమాసానికి గోరింటాకుకి అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది. ఆషాఢమాసం అయిపోయేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకుని తీరాల్సిందేనని పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం. గోరింటాకులో పలు ఔషధ గుణాలున్నాయి. ఒంట్లో వేడిని తగ్గించే గుణం దానికి ఉంది. బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాల బారిన పడకుండా చేస్తుంది గోరింటాకు. కేవలం ఆషాఢమాసంలోనే కాక అన్ని శుభకార్యాలకు, శుభ సందర్భాలలోనూ గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. గోరింటాకు వల్ల వేళ్లు అందంగా కనిపించడమే కాక గోళ్లు పెళుసుబారిపోకుండా, గోళ్లకు సంబంధించిన వ్యాధులు రాకుండా చేస్తుంది. చేతులకు కోమలత్వాన్ని కలిగిస్తుంది. గోరింట ఆకులే కాదు, పువ్వులు, వేళ్లు, బెరడు, విత్తనాలు అన్ని ఔషధయుక్తాలే కలిగి ఉంటుందని చెప్తోంది ఆయుర్వేదం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.